కావాలి. ఏం చేయాలి? ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే మనం తీసుకోవాలనుకుంటే. బట్టి విక్రమార్క గారు ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి. అద్దంకి దయాకర్ గారికి పదవి రాకుండా చేసేది ఎవడండి? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పాలి. మా అద్దంకి దయాకర్ అన్న ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ని నమ్ముకున్నాడు. ఓకే, అద్దంకి దయాకర్ గారికి పదవి రాకుండా చేసేది బట్టి విక్రమార్క గారు. పైకి వాళ్ళు చెప్పుకోరు, పైకి మాత్రం మా బట్టన్నా అంటారు, మా దయాకర్ అన్న అంటాడు. కానీ వెనకాలకి వెళ్ళి ఏం చేస్తారు? ఇట్లా ఇట్లా గోతులు తవ్వుతారు అన్నట్టు, ఇట్లా తవ్వుతారు, ఇట్లా గడపార పట్టుకొని వెనకాలకి వెళ్ళి ఇట్లా తవ్వుతారు. ఒక ముసుగేసుకొని బతుకుతున్నాం మనం అందరం. అదే సామాజిక వర్గానికి బట్టి గారు ఎన్నిసార్లు తెచ్చుకోలే టికెట్? ఎంత పైకి రాలే? మరి ఒక పదవి అద్దంకి దయాకర్కి వస్తే ఏమవుతుంది? అదే సామాజిక వర్గంలో తొక్కేదెవరు? పదవి వస్తే మళ్ళీ నా ఇన్ఫ్లుయెన్స్ పోతుందని భయమా? నన్ను క్రాస్ అయిపోతారని భయమా? నన్ను దాటి ఎవడు పోవద్దు. మళ్ళీ అద్దంకి దయాకర్ మన సామాజిక వర్గంలో నాకు కాంపిటీషన్కి వస్తాడు. ఏది జరిగినా మా సామాజిక వర్గం పంచాయతీలని నా దగ్గరికి రావాలి. ఒకవేళ అద్దంకి పదవి పోతే అద్దంకి దగ్గరకు. ఇట్లనే కదా మరి, గివే కదా కుళ్ళు కుతంత్రాలు. మానవత్వం లేని మనుగడ లేనటువంటి టాలెంట్కి అవకాశాలు ఇవ్వకుండా తొక్కే లక్షణాలని దీన్నే అంటారు. మరి ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. ఇప్పుడు పోయి నేను మైక్ పెట్టి అద్దంకి దయాకర్ అన్న నీ పదవి రాకపోవడానికి కారణం ఎవరన్నా అంటే బట్టి గారు అని చెప్తాడా? చెప్పగలుగుతాడా? చెప్పలేడు రా భయ్. ఎందుకంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి. ఒకటే పార్టీ లైన్ క్రాస్ అయినా ఎవరితోనో గొడవ పడినా మళ్ళీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తారు. చెప్తాడా? చెప్పలేరు. మనగి ఉండాలి. అయితే డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కోవాలి అద్దంకి దయాకర్ అన్న, లేదా ఎవడో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ లేని రోజున తొక్కేస్తారు. మరి ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ చూసుకోవాలి. మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు వచ్చినారు కదా, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు చూసుకోవాలి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందని. డబ్బులు ఇచ్చినటువంటి నీలం మధుకేమో ఎమ్మెల్సీ అంట. సిగ్గుండాలే కొంచెమన్నా. ఇక ముదిరాజ్ అంటే నీలం మధు తప్ప ఎవరు లేరా? కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకెందుకు ఇయ్యారు? నీలం మధు డబ్బులు ఇవ్వబట్టే మొత్తం ట్రోల్ అవుతుంది. దీపాదాస్ మున్షి ఫామ్ హౌస్కి పోలే, నీలం మధు ఫామ్ హౌస్కి గిఫ్ట్లు ఇవ్వలే, ఇల్లు కొనియలే జూబ్లీ హిల్స్లా. నీలం మధు ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లు, దొంగతనాలు చేసుడు, అప్పనంగా కబ్జాలు పెట్టుడు, వేణుగోపాల స్వామి ఆలయ భూములన్నీ అన్యాక్రాంతం చేయడము, ఆంజనేయ స్వామి టెంపుల్ భూములన్నీ అన్యాక్రాంతం చేయడము, డబ్బు మందిని దోచుకున్న డబ్బులు మొత్తం తీసుకపోయి దీపాదాస్ మున్షి కొంగులో పెట్టడం. వీళ్ళ పదవుల కోసము దీపాదాస్ మున్షిని వాడుకున్నారు, ఎరేసిండ్రు, ఇల్లు కొనిచ్చిండు. మొత్తం మెయింటెనెన్స్ అంటే మరి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అవ్వాలని ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు చూసుకున్నారు అని టాకు. కాంగ్రెస్ వాళ్ళే కూడా కూస్తున్నారు. ఇప్పుడు నీలమధు ముదిరాజ్కి ఎంపీ ఇచ్చిర్రు, ఎమ్మెల్యే ఇచ్చిర్రు, ఎమ్మెల్యే కాదంటే మళ్ళీ అది ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ కూడా బలంగా డబ్బులు ఎవడైతే ఉన్నాయో, డబ్బులు ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు డబ్బులు ఇస్తేనే టికెట్లు వస్తున్నాయి. అంటే కార్యకర్తలు మిగిలిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఫస్ట్ ఉండి పార్టీ కోసం ఖర్చు పెట్టుకొని అన్న అంటే ఉరుక్కుంటూ వచ్చి అర్ధరాత్రుల పూట తలుపు తట్టి ఆయన ఎవరు? మన నందికంటి శ్రీధర్ ఇక్కడ మల్కాజ్గిరి మొత్తం ఏర్పాటు చేసుకున్నాడు ఒక బీసీ లీడరు నందికంటి శ్రీధర్. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో మమేకమై పనిచేసిండు. ఒక కార్యకర్తలందరినీ చేదోడు వాదరు ఒక తాటిపైకి తీసుకొచ్చిండు. ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రతిపక్ష నేతగా పనిచేసిండు బీఆర్ఎస్ హయాంలో. ఏం చేసిండు నందికంటి శ్రీధర్? ఎవరి వల్ల పోయాడు? కాంగ్రెస్ వాళ్ళ పోలే, తొక్కేసిండ్రు నందికంటి శ్రీధర్ని. ఎవరి వల్ల తొక్కేసిండ్రు? మైనంపల్లి హనుమంతరావు వల్ల. ఆయన కాంగ్రెసా వలస వచ్చినోడు బీఆర్ఎస్ నుంచి. అక్కడ హరీష్ రావుకి మళ్ళీ అక్కడ కూడా ఒకటే సామాజిక వర్గం, మైనంపల్లి వెలమనే హరీష్ రావు వెలమనే. వాళ్ళిద్దరికి పడలేదు కొడుకు టికెట్ విషయంలో, పద్మాదేవేందర్ రెడ్డి గారి విషయంలో. వాళ్ళు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, బయటకు వచ్చి డబ్బులు ఇచ్చిండు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఇక్కడ అన్యాయమైంది ఎవరు? ఒక పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త. ఇవన్నీ ఉన్నమాట మాట్లాడితే ఇక విపరీతమైనటువంటి కాంట్రవర్సీకి దారితీస్తుంది.